అదిగోండి ఇంటికి వచ్చేసాను. మా దేవుళ్ళకైతే పూజ చేశాను, దీపారాధన చేశాను. అయితే ఇదిగోండి వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఇది 100 రూపాయలండి. అయితే ఇదైతే బాగుందని షోకేస్ బొమ్మల్లా అలా పెట్టుకోవడానికి సూపర్గా ఉంటుంది. అయితే ఇది తీసుకున్నాను. ఇది శ్రీకాళహస్తిలో తీసుకున్నాను నేను ఈ బొమ్మని. శ్రీకాళహస్తి అనగానే ఈ బొమ్మ నాకు గుర్తుకొస్తుంది. ఒక తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాను. అయితే ఇంకేం తీసుకొచ్చానో నేను చూపిస్తాను. ఇక లడ్డూలు తీసుకొచ్చానండి నేను. అమ్మ నువ్వు కానొస్తున్నా. నేను కాను. ఇదిగోండి నేనైతే ప్రసాదాలు తీసుకున్నాను. ఇదిగోండి శ్రీకాళహస్తిలో, మళ్ళీ వేరే గుళ్ళ దగ్గర, అన్నిటి దగ్గర ఒక 2 లడ్డూలు అలా లడ్డూలు తీసుకున్నానండి. ఇది పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అయ్యప్ప స్వామి ప్రసాదం లాగే ఉంటదండి. మళ్ళీ సేమ్ అసలు అయ్యప్ప స్వామి ప్రసాదం చూడండి, అయ్యప్ప స్వామి ప్రసాదం లాగే ఉంది. ఈ ఒక డబ్బాలు తీసుకున్నాను. అయితే ఇక ఈ రోజు ఇంటికి వచ్చా కాబట్టి పాలు పొంగిచ్చేసాను దేవుడికి పూజ. ఇదిగోండి అమ్మవారి గుళ్ళో చీరలు తీసుకున్నాను. ఈ అమ్మకి కట్టిన చీరలు అంటండి. ఏలంపాట గుళ్ళో ఏలంపాట లాగా గుళ్ళో పెట్టారు. అయితే ఇదిగోండి ఈ చీర అయితే నేను తీసుకున్నాను. బాగుంటుందా నాకు చూసి మీరు కామెంట్ లో చెప్పండి. ఈ చీర అయితే బాగుందని ఈ చీర తీసుకున్నాను, అమ్మకి కట్టిన చీర. ఇదేమో మా అమ్మగారు తీసుకున్నారు ఈ చీరని. ఈ 2 చీరలు బాగున్నాయి అమ్మకి కట్టిన చీరలని నేను 2 చీరలు తీసుకున్నాను. ఇది రామేశ్వరంలో అభిషేకం చేసిన నీళ్ళండి. అయితే ఈ బాటిల్ అభిషేకం చేసిన నీళ్లు 20 రూపీస్ అంట. అయితే ఈ బాటిల్ ఒకటి నేను కొనుక్కున్నాను. ఈ వాటర్ ఏమో మాకు రామేశ్వరంలో మేము 22 బాయిల దగ్గర నీళ్ళు స్నానం చేసామండి. అక్కడ స్నానం చేశాక లాస్ట్ బాయి దగ్గర అభిషేకం చేసిన నీళ్లు ఉంటాయంటండి. ఆ అభిషేకం నీళ్లు మాకు పోసేటప్పుడు కొన్ని బాటిల్ పోయమంటే పోసారండి. నేను ఆ కొన్ని ఇంటికి తీసుకొచ్చాను మా పిల్లలకి వాటి అన్నిటి మీద చల్లుదామని. హ్యాండ్ బ్యాగ్ ఒకటి 100 రూపాయలండి. చిన్న హ్యాండ్ బ్యాగ్, ఇది బాగా నచ్చింది, అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. ఇక ప్రసాదాలండి ఇవన్నీ ఇంటి దగ్గర అందరికి పంచుదామని ఇవన్నీ ప్రసాదాలు తీసుకున్నాను. ఇక గాజులండి, ఇదిగో చూడండి 100 రూపాయలు. ఈ గాజులు తంజావూరులో కొనుక్కున్నాను. ఈ నేను చాలా బాగున్నాయి, 100 రూపాయలు. ఇదిగోండి దండలో మా పిల్లలకు తీసుకున్నాను నేను. ఇదొక దండ, ఇదిగోండి ఇదొక దండ. నాకు 2 ఆడపిల్లలకని దండలో తీసుకున్నాను. చూడండి ఆడపిల్లలు ఉంటే అదొక సరదా అండి. ఎన్ని వేసుకున్నా కరువే అండి. చూడండి ఇవన్నీ మా పిల్లల్ని రెడీ చేయటానికని దండలన్నీ తీసుకున్నాను. ఇదిగోండి ఇది తెల్ల పూసల దండ, అమ్మవారు లాకెట్ వచ్చింది. అయితే ఇదైతే 100 రూపాయలండి. ఇది నేను వేసుకుందామని తీసుకున్నాను, నాకు నచ్చి. ఇదిగోండి ఈ దండ మా పెద్దమ్మ గారు నాకు ఇప్పించారు, 50 రూపాయలు. ఈ దండ బాగుంది చూడండి, పూసలు. గాజులు కుంభకోణంలో తీసుకున్నామండి ఈ గాజులు. ఈ 2 గాజులు అయితే నాకు, ఈ గాజులేమో మా పిల్లలకు తీసుకున్నానండి.
అయితే ఇంతవరకు చాలా గుళ్ళన్నీ తిరగటం వల్ల మేము ఎక్కువ సార్లు తీసుకోలేకపోయాం, కొన్ని సార్ల వరకు అయితే తీసుకున్నాము. ఇకైతే ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టి నేను పూజ చేశానండి. రామేశ్వరంలో సముద్రంలో స్నానం చేసివండి. రామేశ్వరం నుండి ఉసుక తీసుకొచ్చాము అక్కడిది. మా అమ్మగారు కాశీ వెళ్ళారు, కాశీ నీళ్ళు తీసుకొచ్చి సముద్రంలో కలిపి శివుడికి అభిషేకం చేపించాము. అక్కడ నుండి మళ్ళీ ఉసుక తీసుకురావాలంట రామేశ్వరం నుండి, అందుకే మేము ఉసుక తీసుకొచ్చాము. ఈ ఉసుక మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కాశీలో కలిపితే యాత్ర పూర్తి అయినట్లు లెక్కండి. అందుకని మేమైతే తీసుకొచ్చాము. తర్వాత దీన్ని కాశీలో కలుపుతాము. ఇదిగోండి, ఇది దేవుడి దారం అండి. ఇది గొల్లమూడి గ్రామంలో అక్కడ ఇచ్చారు మాకు. ఈ దారం మామూలు దారం కాదండి. ఈ దారం మనకి చేతికి కట్టుకుంటే ఆ దేవుడు ఆదినారాయణ దేవుడు అంటే వెంకటేశ్వర స్వామినండి. అయితే అక్కడ వెలిసారు. ఈ దారం మనకు చేతికి కట్టుకుంటే ఆ దేవుడు మనతోనే ఉంటాడని ఆ గుడి కాడ నమ్మకం. వెళ్ళిన భక్తులందరికీ ఈ దారం ఇస్తున్నారు. ఇచ్చి అక్కడే చేతికి కట్టుకోవాలి. మేమైతే వెళ్ళాం కండి, అక్కడే మాకు చేతికి కట్టేశారు. మేమందరం బస్సులో యాత్రలో ఉన్న వాళ్ళందరం కట్టుకున్నాము. అయితే ఇంటికి తీసుకెళ్ళి ఎవరికైనా కట్టవచ్చు అన్నారు, అందుకే నేను మా పిల్లలకు కడదామని తీసుకొచ్చాను. ఇప్పుడైతే ఇంక ఈ దారాన్ని మా పిల్లలకు కట్టాలి నేను. నమ్మకం అండి అది. ఇదిగండి, అయితే మా పిల్లలకి బొమ్మలు తీసుకొచ్చాను. మా ఇద్దరు ఆడపిల్లలు మాకు గురుగులు బొమ్మలు తీసుకురా అని అడిగారు. అయితే ఇద్దరికి చెరొక సెట్టు ఇవి తీసేశారు. ఇంటికి రాగానే ఆడటం కూడా అయిపోయిందండి. ఎలాంటిది ఒక సెట్ తీసుకున్నాను, ఇవన్నీ ఒక సెట్ తీసుకున్నానండి. బొమ్మలు కూడా చాలా అదిరిపోతున్నాయి రేట్లు అక్కడ. ఇదిగో మా బుడ్డోడైతే హార్ కొన్నాడు. ఇది ఇలా సౌండ్ వస్తుందండి, ఇలా అంటే ఇలా పోయిద్ది. ఊర లాంటిది రైన్ అంటండి. ఇది రైన్. ఇలా బొమ్మలు ఇంకా చాలా కొన్నారండి. అసలుకి తీసి ఓపెన్ చేసి ఆడేశారు అప్పుడే మా పిల్లలు. ఇంకా ఇంతేనండి, ఇంతవరకు అయితే మేము కొన్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి. అయిపోయిందండి. ఇదిగో ప్రసాదాలు అయితే ప్యాకింగ్ చేసేసాము. అందరికీ దేవుడి కాడ నుండి తెచ్చిన ప్రసాదాలు అందరికి పంచితే చాలా పుణ్యం. అందుకని లడ్డు, కాశీదారం, కొబ్బరి చెప్పలు, ఇది కుమారస్వామి దగ్గర ఐప్సాం ప్రసాదాలు లాగా ఉంటుందండి. ఇవన్నీ ఒక ప్యాకింగ్ చేసేసాను. ఇంకా చూడండి, అందరికీ మా ఇళ్ళ దగ్గర వాళ్ళందరికీ పంచడానికి ఇవన్నీ ఎవరి ప్యాకింగ్ వాళ్ళకి ఇచ్చేయటానికి ప్యాకింగ్ అయితే చేసేసాను. ఇంకా ఇప్పుడు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరికి ఇచ్చి రావాలండి. ఎన్ని రోజులకి ఇస్తాం?